ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఓ కొండ మీద కూర్చుండగా ఆయన జనసమూహము చూచి కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి వారికి ఇలాగ బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీది ప్రసంగం అని ఈ వాక్యానికి పేరు పెట్టారు. ఆయన 5వ అధ్యాయంలో మొదలుపెట్టి 7వ అధ్యాయం చివరి వరకు బోధిస్తూనే వచ్చారు. ఆయన బోధలోని సారాంశం ఆత్మ విషయమై దీనులుగా ఉండడం, దుఃఖ స్థితిలో ఉన్నవారికి ఓదార్పును గూర్చి, సాత్వికము, నీతి కొరకు ఆకలి కొనడం, కనికరము కలిగి ఉండడం, హృదయ శుద్ధిని గూర్చి సమాధానపరచువారిగా ఉండాలని, నీతి నిమిత్తము హింసింపబడిన స్థితిలో ధన్యులుగా ఉండాలని బోధిస్తూ ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుని ప్రతిఫలం పొందాలో, ఎలా ధర్మం చేయాలో, ఎలా లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలో, అనేక నీతి ఫలాలు పొందేటట్లుగా జీవించాలని బోధిస్తూ సహోదరునిపై కోపము, ద్రోహి వ్యర్థుడా అని పలకడం నరకానికి మార్గమవుతుందని సమాధానపడాలని బోధిస్తారు. వ్యభిచారంతో సమానమే ఒక స్త్రీని మోహ చూపుతో చూడడం అంటూ, కన్ను ఈ కార్యానికి మూలమైతే కన్ను పెరికివేయడం మేలు, కన్నులు కలిగి నరకానికి పోవడం కంటే అని చెప్పారు. అప్రమాణం చేయవద్దని, ఒట్టు పెట్టవద్దని, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని చెప్పారు. దుష్టుని ఎదిరించొద్దు, కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపండి, క్షమించాలి, ప్రేమించాలి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించాలి. కారణం ఆయన చెడ్డవారిపై మంచివారిపై సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుని మీద అనీతిమంతుని మీద వర్షం కురిపించుచున్నారని చెబుతారు. మనుషులకు కనబడేలాగున మీ నీతి కార్యాలు, మీ ధర్మం, మీ ప్రార్థన, మీ ఉపవాసం ఉండకూడదు. మీ నీతి, ధర్మం, ప్రార్థన, ఉపవాసం దేవుడే ప్రతిఫలమిచ్చులాగున రహస్యంగా ఉండాలని చెప్పారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోవాలి కానీ భూమి మీద కాదు. మీ ప్రాణాన్ని గూర్చి, దేహాన్ని గూర్చి చింతింపక ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీ పరలోకపు తండ్రి వీటన్నిటినీ మీకు అనుగ్రహిస్తారని చెప్పారు. ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరి కంటిలోనూ నలుసును చూపించొద్దు, వేషధారిగా నడవకుండా పరిశుద్ధంగా జీవించాలి అని చెబుతూ, విలువ తెలియని వారి ముందు పరిశుద్ధమైన దానిని పెట్టవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆయన ఈరోజు ధ్యాన వాక్యంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ వాక్య భావాన్ని ప్రభువే ఎంతో వివరంగా ఇక్కడ మాట్లాడారు. మీరు మీ ప్రభువునకున్న బంధం తండ్రి కుమారుల బంధమనే చెబుతూ, ఏ తండ్రి అయినా తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిస్తాడా, చేపనడిగితే పామునిస్తాడా, గ్రుడ్డునడిగితే తేలునిస్తాడా? చెడ్డ తండ్రి అయినా పిల్లలకు మంచి ఈవులనిస్తారు కదా. మీ పరలోకపు తండ్రి తనను అడుగు వారికి ఎంతో మంచి ఈవులను ఇస్తారు అని చెబుతూ, దేవునిని అడిగే మనకు ఆయన ఇస్తారనే నమ్మిక ఉండాలి. ఆయనను అడిగే మనకు ఆయనను ఏమి అడగాలి అనేది కూడా తెలియాలి. రాజైన సొలొమోనును దేవుడు రాజుగా నియమించిన తరువాత గిబియోన్లో రాత్రి స్వప్నములో నీకేమివ్వడం నీకిష్టం, నన్ను అడుగుమని దేవుడు ప్రశ్నించగా, సొలొమోను రాజులు 1వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, నేను బాలుడను, నీ జనులకు న్యాయం చేయడానికి బుద్ధిని, వివేకము గల హృదయాన్ని నాకు దయచేయమని కోరుతారు. దేవుడు వాటిని తప్పక ఇస్తాను, వాటితో పాటు ఐశ్వర్యము, ఘనతను, జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో, బర్తిమయి అనే గ్రుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉండగా యేసు నిలిచి పిలిచి, నేను నీకేమి చేయవలనని కోరుచున్నావని అడుగుగా అతడు, నాకు దృష్టి కలుగ చేయవలనని కోరుతున్నాను అని చెబుతారు.
వెంటనే అతని కన్నులు తెరవబడి ఆయన వెంట త్రోవలో వెళ్ళినట్టు చెప్పబడింది. దేవునిని అడిగే నీకు నీ నిజమైన అవసరత ఏమిటో, నీ ఆధ్యాత్మిక అవసరత ఏమిటో ముందుగా దేవునికి నీవు తెలియచేయాలి. నువ్వు గ్రహించాలి, విశ్వాసంతో అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీకు కొదువగా ఉన్న జ్ఞానాన్ని దేవుని యొద్ద అడగండి, ఆయన ధారాళంగా అనుగ్రహిస్తారని చెప్పారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినవన్నీ మీ భోగాల నిమిత్తం వినియోగించుకోవడానికి దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక పొందుకోలేరు, అందుకే మీకు దొరకడం లేదు అని హెచ్చరించారు. 2వ కీర్తన 8వ వచనంలో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నారు ఆయన. మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు గనుక మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి దేవునిని అడగడం ఎంతో ప్రాముఖ్యం. దేవుని నుండి పొందుకుందాం. అట్టి ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆమెన్.